ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేనికి మనం చెల్లిస్తున్నాం. మరి ఇప్పటికే ఈస్టర్ అయిపోయి ఆల్మోస్ట్ ఏమండి 6 రోజులు అయిపోయినాయా? సో మీరందరూ ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? శనివారం దినమున రిలాక్స్ అయిపోతున్నారా? గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది, క్రిస్మస్ ఎప్పుడో అయిపోయింది, న్యూ ఇయర్ కూడా ఎప్పుడో అయిపోయింది. ఇంకా మరలా చర్చికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారా? చూడండి, ఈరోజు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే వారు హాస్పిటల్కి వెళ్తానికి ఇష్టపడతలేదు. అంటే బాగలేనప్పుడు ఏం చేస్తామండి? హాస్పిటల్కి వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్ళకుండానే డాక్టర్ గారు ఫోనుల్లోనే లేకపోతే మన ఇంటిలోనే మనకు వైద్యం చేసేయాలి అని ఆశిస్తున్నారు. ఎందుకంటే వారు సోమరితనంతో హాస్పిటల్కి వెళ్తే మన టైం వేస్ట్, డబ్బు వేస్ట్, మందులు వేసుకోవాలి, మరలా ఆ స్కాను, ఈ రిపోర్టు, ఆ టెస్ట్ అంటారు అని చాలామంది ఇంట్లో కూర్చుని వారు ఏమండి వైద్యం ఇంట్లోనే పొందుకోవాలనుకుంటున్నారు. చూడండి, బాగాలేనప్పుడు ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళి ఎంత బాగాలేనప్పటికైనా మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం. అలాగే మన ఆత్మీయ స్థితిలో కూడా మనం బాగాలేనప్పుడు, మానసికంగా మనం బాగాలేనప్పుడు, మన శరీరము కృంగినప్పుడు, మనసు కృంగిపోయినప్పుడు, గాయములతో ఉన్న మన హృదయం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ఈ లాక్డౌన్ తర్వాత అనేక మంది క్రైస్తవులు ఇంకా ఇంట్లో ఫోనుల్లో లేకపోతే టీవీలో వాక్యం వింటున్నారు. ఒకళ్ళు ఈ మాట అంటే వాళ్ళు అన్నారు, మేము చర్చికి వెళ్ళినా కూడా ఎల్ఈడీలోనే వాక్యం చెప్తున్నారండి, అదేదో మేము ఇంట్లోనే చూసుకోవచ్చు కదా అన్నారు. చూడండి, ఎల్ఈడీలో వాక్యం చెప్పేది చర్చ్ కాదండి. దేవుడు సంఘ కాపరిని ఇచ్చాడు. ఈరోజు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన చూస్తున్న వార్తల్లో ఇది ఉత్తరాలు రాసేస్తుంది, పాటలు పాడుతుంది, ఇది పోయమ్స్ ఎవ్రీ మినిట్ కొత్త పోయం రాస్తుందంట. ఏమంటే ఎంతో ఒక మానవుడు చేసే ఇంచుమించు 80% ఒక పని చేసేస్తుంది అది. మీరు ఇతర దేశాలు చూస్తే అవి కాఫీ చేస్తే ఆ రోబోటిక్స్ ఏమంటే ఫుడ్ కూడా చేసేస్తుంది, అన్నీ చేస్తున్నాయి. సో ఒక అతను ఏం చేశాడంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దాంట్లో ఉన్న యేసు ప్రభు గురించి చెప్పు అన్నాడంట. చెప్పు అంటే అది మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పిందంట అండి. ఏమండి, నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దేవుడు కోరుకోలేదు, దేవదూతలను దేవుడు కోరుకోలేదు. దేవుడు సేవకులను కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరిచాడు, వారి మీద ఒక పని అప్పచెప్పారు. అదే ఈరోజు చూడబోతున్నాం. మరి 6 దినములు అయిపోయినాయి. మరి రేపు పునరుద్ధాన దినము, మరలా దేవుడు శిష్యులతో కనబడతాం, వారితో సమయం గడుపుతాం. ముఖ్యంగా రేపు మరలా తోమాని దేవుడు దర్శించి తోమాలో ఉన్న అనుమానమైన ఆత్మను తీసేశాడు. ఆ తోమావే భారతదేశానికి సువార్తను తీసుకొచ్చాడు. యేసుప్రభు శిలువలో మరణించి 20 సంవత్సరాల లోపలనే భారతదేశానికి క్రీస్తు గురించి ప్రకటిస్తానికి తోమా వచ్చాడు. ఆయన ఇంచుమించు 3 సంవత్సరాలు భారతదేశంలో సేవ చేశాడు, మరణించాడు. కానీ ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? చివరి ఆజ్ఞ ఏమండి, ఆయన పునరుద్ధానం అయ్యాక పరలోకం ఆరోహణం అవుతున్నప్పుడు ఏం మాటలు చెప్పాడు అనేది మనం ఈరోజు చూద్దాం. రండి, మీరందరూ రండి, మీ బైబిల్ పట్టుకుని రండి. ఏమండి, ఈ లింక్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ ఎలాంటి విధమైన అడ్వర్టైజ్మెంట్లు కానీ వేరే విధమైన మాటలు ఏమీ లేవు. వాక్యం దేవునిలో ఉన్న మర్మములు మనం ధ్యానించబోతున్నాం. కొంతసేపు ఏమండి, కనీసం పొద్దున్న నుంచి గంటలు మనుషులతో మాట్లాడారు, వార్తలు చూశారు, ఆ పనులు ఈ పనులు మీరు చేశారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. కొంతసేపు దేవుని సన్నిధి స్థిమితంగా కూర్చొని ఆయన పాద సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం ధ్యానిద్దామా? మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాద సన్నిధిలో మేము వస్తున్నామయ్యా. ఎక్కడ 2-3 నా నామం కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన యేసయ్యా, మా మధ్య నువ్వు రమ్మని వేడుకుంటున్నాం. ప్రతి ఆటంకాలు తొలగించు, నన్ను సులువు చాటు మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త చివరి అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదాం. 28వ అధ్యాయం మరి కొన్ని నేను మధ్యలో స్కిప్ చేశాను.
బట్ నేను వచ్చే రోజులు నేను కవర్ చేస్తానయ్యి. కానీ ఇప్పుడు మనం చూద్దాం మత్తయి 28:16. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు... ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక కొండకి వెళ్ళిరి. ఈ కొండ ఏం కొండ? అది రూపాంతరము పొందిన కొండ, ఒలీవ కొండ. మరి ప్రభు ఇక్కడికి వెళ్ళారు అని మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ కొండ మీద వారు ఏం చేశారంటే ఒక చర్చి కట్టారండి. మరి చరిత్రలో మనం చూస్తున్నాం, వారు క్రీస్తుకు విరోధమైన వారు వచ్చి ఆ చర్చిని పడగొట్టేసి యేసు ప్రభు ఇక్కడికి వస్తాడు రాకుండా చేయాలని ఒక గోపురంలా కట్టారండి. కానీ ఆ గోపురముని అవన్నీ కూడా ఏం చేయగలుగుతాయి? ప్రభు అక్కడి నుంచి ఆ కొండ మీద నిలబడి ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఏ మాటలు చెప్పాడు? కానీ అక్కడ చూసినట్లయితే అక్కడ చాలామంది 11 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు ద్వారా మేలు పొందిన వారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం ఎంతమంది ఉన్నారని స్పష్టంగా రాయబడలేదు. కానీ యేసు ప్రభు పునరుద్ధానం అయ్యాక ఇంచుమించు 500 మందికి ఆయన కనబడ్డాడు. ఇది ఒక రహస్యంగా జరగలేదు. దానికి యేసు ప్రభు పునరుద్ధానం అవుతాం అనేది రోమా చరిత్రలో మనం చూస్తున్నాం. రోమా సైనికులు దాని సాక్ష్యం చెప్తే మనం చూస్తున్నాం. శిష్యులు మనం చూస్తున్నాం. యేసు ప్రభుని కల్లారా చూసిన మరి అనేక మంది ఉన్నారు అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఒక చాలా ముఖ్యమైన ఆజ్ఞనిచ్చారు. ప్రభు దాని ముందు శిష్యులకి అనేక హెచ్చరికలు ఇచ్చారు. కానీ చివరిగా ఇచ్చే హెచ్చరిక లేకపోతే చివరిగా ఇచ్చిన ఆజ్ఞ, మరి ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ద కమిషన్, ఏ గ్రేట్ కమిషన్, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. దేవుడు ఏంటి ఇచ్చాడంటే చూద్దాం ఒకసారి. చూడండి 18వ వచనం చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చూడండి ఇక్కడ భూమి మీద, భూమికి అధికారం ముందు సాతానుది. కానీ ఇప్పుడు ఇది ఎవరిది చెప్పండి? దేవుడిది. భూమిని అపవాదిని తలకాయ చెత్త కొట్టేశాడు దేవుడు. సాతాను తలకాయని ఆ కలువరి సిలువలో ఆ సర్పంని తొక్కిపడేశాడు దేవుడు. మామూలుగా తొక్కలే, తొక్కేశాడు అంతే. అపవాది అంతవరకు మానవుల్ని జబ్బులతో, వ్యసనములతో, అపరాధములతో, శాపములతో, దరిద్రతతో, కీడుతో, నష్టముతో బాధ పెట్టిన అపవాది తలకి చెత్త కొట్టేశాడు దేవుడు. పరలోక తాళంబు చేతులు దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. పేతురు అంటే రాక్, బండ. పేతురు నేను సంఘములో నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. సంఘముకి విరోధముగా నరక శక్తులు పనిచేయవు అని చెప్పి, నాకు పరలోకము భూలోకములు అధికారం ఉంది. చూడండి, దేవుడికి మనకి ఏం సంబంధం? దేవుడు మన తండ్రి. దేవుడు మన ఇది ఒకవేళ మనకి దేహము మన తల్లి ఇచ్చిండొచ్చేమో, కానీ నీకున్న ప్రాణము దేవుడిచ్చిందే. ఆ ప్రాణముని జీవము ప్రభుది. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రభు అంటున్నాడు, సెలవిస్తున్నాడు ఏమని? మీరు సర్వలోకముకి వెళ్ళి, ఆల్ నేషన్స్, సర్వలోకానికి వెళ్ళి మీరు శిష్యుల్ని చేయండి, మేక్ డిసైపుల్స్. అక్కడ ప్రభు వారిని గుంపుని తయారు చేయండి, లేకపోతే సంఘాన్ని తయారు చేయండి, లేకపోతే సంస్థలు తయారు చేయండి, లేకపోతే మీరు చర్చిలు కట్టండి, లేకపోతే మీరు అది చెయ్యండి ఇది చెయ్యండి అని ఈరోజు జరిగే సంగతులు చెప్పలేదు. కానీ ప్రభు ఏమన్నాడంటే మీరు వెళ్ళి వారిని శిష్యులుగా చేయండి. ద డిసైపుల్, శిష్యుడు అంటే క్రీస్తుని వెంబడించువాడు, సేవకుని వెంబడించేవాడు కాదు. లేకపోతే ఒక లోకం వ్యక్తిని చూసి వీనికిలా ఉండాలని వెంబడించేవాడు కాదు. క్రీస్తు పోలు జీవించువాడు, క్రీస్తు అడుగుజాడుల్లో ఉండేవాడు. అంత మాత్రమే కాదు, నమ్మిన వారిని
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వండి. చూడండి, మన దేవుడు త్రిత్వం. ఆయన త్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఆయన త్రిత్వాన్ని మనం దేవుడు అది గమనించాలి. ఏమండి, యేసు ప్రభు దేవునికి నరుడికి మధ్య వ్యక్తిగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, నేను వెళ్ళి ఆదరణగతిని పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములకు నడిపిస్తాడు. ప్రభు మనల్ని అనాథలుగా వదిలిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, 20వ వచనం చూడండి, చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడి. చాలా చక్కగా చెప్తున్నాడు. నేను ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించితినో ఆ సంగతులు వారు గైకొనాలి, మీరు గైకొనాలి, మీరు తర్వాత వారికి మీరు నేర్పాలి. ఏమని? ఈరోజు సంఘము ఉద్దేశం ఏంటి? సంఘములో ఉన్న దేవుడు ఎందుకు సంఘాన్ని పెట్టమంటున్నాడు? సంఘము ఏమండి ఒక బెతెస్దా కోనేరు వల్లంటిది. సంఘములో అనేక మంది బలహీనమైన వారు, సంఘములో అనేక మంది పాడైపోయిన వారు, దిగజారిపోయిన వారు, లోక ఊబిలో పాప ఊబిలో ఉన్నవారు సంఘములో ప్రవేశిస్తున్నప్పుడు వారు కడగబడాలి. దేంతో కడగబడాలి? దేవుని వాక్యమనే నీటితో శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ బెతెస్దా కోనేరులో ఏంటి విశేషత? నీరు. ఆ నీరు దేవదూత కదిలించినప్పుడు వారు ఆ నీటిలో వారు దిగినప్పుడు వారు స్వస్థత పొందుతున్నారు. సంఘములో వచ్చిన వారు ఒక దేహ స్వస్థత మాత్రం కాదు, కానీ వారు ఆత్మలు రక్షించబడాలి, వారు మారు మనసు పొందాలి, వారు శుద్ధి చేయబడాలి, వారు కడగబడాలి. అంత మాత్రం కాదు. అవి చూసినట్లయితే దేవుడు ఏమన్నాడు చూడండి, దాని తర్వాత చదవండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు శిష్యులకి సంఘాలు కట్టివ్వలేదు, మందిరములు కట్టివ్వలేదు, ఆస్తులు సమకూర్చలేదు. ఏమండి, ఈరోజు చాలామంది మా పాస్టర్ గారు మాకు, లేకపోతే ఏమండి మా ఆత్మీయ తండ్రి గారు మాకు సంఘం కట్టించారండి, మాకు సంస్థలు ఉన్నాయండి. చూడండి, దట్ ఈస్ నాట్ వాట్ గాడ్స్ విల్. నువ్వు సమస్త కడతాం, సంఘమును కడతాము, అది దేవుని చిత్తమా? ఏమండి, ఈరోజు ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి క్రైస్తవ లోకంలో సమస్యలు, కానీ ఈ సమస్యలన్నీ అలాగ మెరుపులాగా మెరుస్తాయి, అలా తొలగిపోతుంటాయి. చూడండి, మనం ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, దేవుడు మన ఒక సంఘానికి ఉంచినప్పుడు, ఒక సంఘంలో మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాం, ఆ సంఘ కాపరిని మనం ప్రేమిస్తాం, కాదంటలేదు. కానీ ఆ సంఘ కాపరి దేవుడి కంటే ముఖ్యమైన వ్యక్తి కాదు. దేవుడే. చాలామంది విశ్వాసులు బైబిల్ చదవరండి. ఆ పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్పేస్తే ఉబ్బి తిప్పిపోతుంటారు. ఆ పాస్టర్ గారు ఫోటోలు పెట్టేసుకుంటారు ఇంట్లో. ఏమండి, ఇదొక్క పిచ్చితనం. సినిమా యాక్టర్ ఫోటోలు తీసేసి పాస్టర్ గారు ఫోటోలు పెట్టుకుంటారు. ఏమండి, వాళ్ళని ఎంతో పొగుడుతుంటారు, వాళ్ళని దేవుళ్ళలా చూస్తారు. కొన్నిసార్లు దేవుడే స్వయంగా వచ్చి కనమన్నా కూడా, దేవా నువ్వు పక్కన కూర్చో, మా పాస్టర్ గారు ఎంత గొప్ప చూడు అని డంబమ్మగా మాట్లాడేవి. చూడండి, పాస్టర్ గారు కాదు మీరు చూడాల్సింది, సమస్తలం కాదు. చూడండి, ఒక సేవకుడిగా నా పని ఏంటి? నేను మిమ్మల్ని క్రీస్తు శిష్యుడిగా చేయాలి, క్రీస్తు సారూప్యములో మిమ్మల్ని దిద్దాలి. పౌలు అదే అంటాడు, ప్రసవ వేదనతో నేను కన్నాను కాబట్టి కొరింథీ వారిని నేను దబాయిస్తలేదు, అక్కడ ఎవరిని బెదిరిస్తలేదు. ఏమంటే వారు చులకనగా ఎంచుతున్నారు. అక్కడ చూస్తే అపోలో వస్తున్నాడు, కైఫా కలుగుతున్నాడు. పౌలు అంటాడు, ఏమంటే ఒకడు విత్తుతాడు, ఒక నీరు వేస్తాడు, దాని దేవుడు పప్పాలింపజేస్తాడు. ఆ మనసు చూడండి, అంతా నాకే కావాలి, అన్నీ నేనే ఉండాలి, నా మగమే ఊరంతా కనబడాలి, నేనే ఒక నెంబర్ 1 ఉండాలి అనే మనసు అపవాది మనసు. అక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళండి, ఏమంటే మీరు వెళ్ళండి, నేను ఈ తోడు ఉంటాను, యుగ సమాప్తి వరకు ఉంటాను, ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఒక సేవకుడు తోడు ఎవరుండాలి? దేవుడు మాత్రం ఉంటే చాలు. పిలిచినవాడు నమ్మదగినవాడు, విడిచిపెట్టువాడు కాదు, వదిలివేసేవాడు కాదు, హెచ్చించేవాడు. ఖచ్చితంగా హెచ్చిస్తాడు దేవుడు తన నమ్మిన వారిని, తన ఎందు ఆశ్రయించిన వారిని. అంత మాత్రమున నువ్వు హెచ్చించబడిన మాత్రమున నువ్వు గొప్పవాడు అనుకుంటాం, అది వెరితనం. అది
మనం ఇక్కడ చూస్తున్నాం ఏమంటే ప్రభు నేను నీ తోడుంటానయ్యా. ఈరోజు దేవుడు తన నమ్మిన వారికి ఇచ్చిన ఒక బహు గొప్ప ఏమండి ధన్యత అనొచ్చు, మనం ప్రివిలేజ్, భాగ్యం అనొచ్చు, ఒక గొప్ప ఏమండి ఒక నిబంధన అనొచ్చు. ఏంటది? దేవుడు మన తోడు ఉంటాడు. నువ్వు యేసుప్రభుని నమ్మి ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించాక, ఆయన నీ దేవుడిగా నువ్వు అంగీకరించాక, ఆయన నీ ప్రభువుగా అంగీకరించాక ఆయన నీ తోడుంటాడు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఏమండి చాలాసార్లు పిల్లల తోడు ఎవరుంటారు? తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులు వారి పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏమండి అమ్మకి జీతం ఇస్తారా? నాన్నని పెంచుతున్నందుకు, పట్టించుకుంటున్నందుకు ఏమండి కనీసం వారు ఉన్న డాడీ థ్యాంక్ యూ అంటారా? చెప్పండి. ఇంకా నాన్న పట్టుకుని సతాయిస్తూ ఉంటారు. కానీ అంతకీ ఆ ప్రేమను చూడండి. అలాగే మన తండ్రి, మన పరలోక తండ్రి, ఆయన మన తోడున్నప్పుడు మన అవసరతలు తీరుస్తాడు, మనకు కావాల్సిన లోటులు తీరుస్తాడు, మనల్ని ఎత్తుపట్టుకుంటాడు, మన గాయాలు మానుపుతాడు, మనం నడిపిస్తాడు. ఏమండి నేను మీ తోడుంటానయ్యా, మీరు నా పిల్లలు, మీరు నేను ఏర్పరచబడిన వారు. చూడండి ఇదే మాటలు మార్కులో కూడా ఇంకను మార్కులో కూడా మనం చూడగలుగుతున్నాం. మార్కు 16 ఇంకా చక్కగా రాయబడి ఉంది. 16-15 వచ్చిన చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మినవాడు చూడండి, ద గాస్పెల్ ఇస్ ఫ్రీ. ఎవరిని బలవంతం చేస్తలేదు. ఏమండి చాలామంది మన భారతదేశంలో ఒక తప్పైన అభిప్రాయం పెట్టుకున్నారు. యేసుప్రభువుని బలవంతంగా మార్చేశారు. ఏమండి పాలు ప్యాకెట్లు ఇచ్చేసి నిజంగా చెప్పండి, బియ్యం ప్యాకెట్లు ఇచ్చి ఎక్కడ మార్చారండి? ఎవరు మారుతారు చెప్పండి? అక్కడ అలాంటి మార్పు ఏం ప్రయోజనం చెప్పండి? చూడండి యేసుప్రభు ఎంతో గొప్ప దేవుడు అని నువ్వు రుచి చూసి తెలుసుకో ముందు. ఎవరిని మనం మార్చలేమండి. నీకు తెలుసా అది? నీ భార్యను నువ్వు మార్చలేవు, నీ భర్తను నువ్వు మార్చలేవు, నీ బిడ్డను నువ్వు మార్చలేవు. నాకు కూతురు, నా 3 సంవత్సరాలు ఉన్న పాప ఒకసారి ఏం చేశానంటే, ఒకసారి మేము బట్టల కొట్టుకు వెళ్ళాం. బట్టల కొట్టుకు వెళ్తుంటే అక్కడ ఒక డ్రెస్ నచ్చింది తనకి. అమ్మ ఈ డ్రెస్ నీ సైజు కాదు, వద్దని నాకు ఇది కావాలి అని, నాకు తెలిసి బహుశా 4-5 సంవత్సరాలు అనుకుంటా. ఏమంటే గొడవ చేసింది. సరే దాని సైజు కాకపోయినా తన గొడవ తట్టుకోలేక కొనేసానండి. ఏమండి మనం ఎవరిని మార్చలేము, మన పిల్లలు కూడా మార్చలేము, పిల్లలు కూడా మార్చలేము. చదువుకోరంటే చదువుకోరు, అసలు ఏమైనా చేస్తారు. అల్లరి చేయొద్దంటే ఏది చేయొద్దంటే అది చేస్తారు. చెప్పండి మనం ఎలా మారుస్తాం ఆ వ్యక్తిని? ఇది చాలా ఒక వెర్రితనం. ఇది మానవుడు తత్వం అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది. దేవుడు ఒక్కడే మార్చగలడు. ఏమండి నమ్మిన వారు, ద వర్డ్ బిలీవ్ అంటే సరెండర్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. యేసు యందు విశ్వసించిన వారు, యేసు తప్ప, నువ్వు తప్ప నాకు వేరే మార్గము లేదు పరలోకానికి, నువ్వే జీవము మార్గము సత్యమై ఉన్నావు, నేను నీ యందు నిరీక్షణించున్నాను దేవా అని యేసు యందు నిరీక్షణ ఉంచిన వారికి ఏంటంటే నమ్మిన వారిని బాప్తీసము పొందాలి. అలా చదవండి, దాని తర్వాత చదవండి. ఎక్కడ ఆపారు అక్కడి నుంచి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. నమ్మండి. చూడండి ఇది ఇరుకైన మార్గం పరలోకంకి, ఇది విశాలమైన మార్గం. నరకానికి ఏ మార్గం కావాలో కోరుకో. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ డెసిషన్. నువ్వు తీర్మానించుకో. ఎవరు నేను బలవంతం చేస్తలేదు. బైబిల్ రాయబడి ఉంది, తలుపు ఎద్దు ఉండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను వస్తానన్నాడు ప్రభు. అంతే తలుపు తోసుకుని రావట్లేదు. యేసు ప్రభు నమ్ముకుంటాము. నీకు దేవుడు ఇచ్చిన భాగ్యం. నాకు వద్దనుకుంటే ఫైన్, నీ ఇష్టానుసారిగా నువ్వు జీవించచ్చు. కానీ రేపు తీర్పు రోజున ఆయన సింహాసనం ముందు నువ్వు లెక్క చెప్పాలి. ఏమండి అది చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభు అంత మాత్రం కాదు. 17వ వచనం చదవండి. నమ్మిన వారి వలన
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చూడండి, ప్రసంగం ఇప్పుడు బైబిల్ మనం చూసిన యేసు ప్రభు స్టైల్ ఆఫ్ మినిస్ట్రీ అది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు పరిచర్య ఒక చాలా ప్రత్యేకమైన పరిచర్య. ఆయన ముందు వాక్యం బోధించేవాడు. వాక్యమును బోధించాక వారి గురించి ప్రార్థించాడు ప్రభు. చాలాసార్లు మనం చూస్తున్నాము, అనేక రిఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. వాక్యం ముందు ఆత్మకు కావలసిన స్వస్థత, ఆత్మకు కావాల్సిన ఆహారం, దాని తర్వాత దేహానికి కావాల్సిన విడుదల, దేహానికి కావాల్సిన ఆహారం. చూడండి, దిస్ అ ప్రాసెస్. మనము మన పరిచర్యలో, సేవలో, సంఘములో నువ్వు ఒట్టు వాక్యముని వింటున్నాను, నేను వాక్యముని చదువుతున్నాను, నేను వాక్యముని జీవిస్తున్నానని చెప్తూ నీ జీవితంలో దేవుడు చెప్పిన సూచకార్యాలు ఏంటా? సూచకార్యాలు ఉన్నాయి చూడండి. ఏమండి? దయ్యములు వెళ్ళగొడతాం, కొత్త భాషలు మాట్లాడతాం, ఏమండి అనారోగ్యం స్వస్థపరుస్తాం, విషము తాగిన విషం అంటే ఏంటి? ఏమండి? విషం ఏం చేస్తే చంపేస్తుంది. మన బైబిల్లో మన చరిత్రలో మనం చూసిన సాధు సుందర్ సింగ్ యేసుప్రభు సిక్కు మతస్థుడైన యేసుప్రభు నమ్ముకునేదని తన సొంత తల్లి తన విషం కల్పించేసిందండి. ఆ తాగేసి అది ఫుల్ ఎక్కిపోయింది, బ్రెయిన్లోకి వెళ్ళిపోతే అతను ఒక పాస్టర్ గారు ఇంటి ముందు పడిపోతే ఆ పాస్టర్ గారు తన కోసం ప్రార్థించినప్పుడు ఆ విషయం విరిగిపోయి తన స్వస్థత పొందుతాం మనం చూడగలుగుతున్నాం. అది గొప్ప సేవకుడు అయ్యాడు. ఎంతో ఇన్ఫర్మేషన్ నెట్లో మీరు ఉంది ఆయన గురించి చూడొచ్చు. ఏమండి? స్వస్థత, దేహ స్వస్థత, ఆత్మ స్వస్థత, ఉల్లాసము, ఎన్ని దేవుడిచ్చే కృపణం. అంత మాత్రం కాదు, 19వ వచనం మనం చూస్తున్నాం. ఏమండి? అక్కడ చూడండి, దయచేసి చదవండి. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. చూడండి, వాక్యము ప్రకటించాలి. The word itself will do the healing. వాక్యం వినటం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు స్వస్థత కలుగుతుంది. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిపోతాయి, ఆటోమేటిక్ జరిగిపోతాయి. ఇదే ట్రిక్. దీనికి దీనికి పెద్ద ఏమంటే ఒక మ్యాజిక్స్ ఏం లేవు. వాక్యం వినాలి. వాక్యం వినటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది, దేవుని యందు నమ్మకం కలుగుతుంది. అంత మాత్రం కాదు, మనం చూసినట్లయితే శిష్యులు దానిని పాటించినట్లు వారి జీవితాలు మనం చూడగలుగుతున్నాం. ఎంత చక్కగా వారు శిష్యులు వాక్యాన్ని బోధించారు, శూరకార్యాలు చేశారు. ఆశ్చర్యమైన రీతిగా వారు ప్రభు కోసం జీవించారు, హతసాక్షులయ్యారు. మరి ఈరోజు మీరు అలా ఉన్నారా? దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞనైనా సర్వలోకానికి వెళ్ళి సర్వశిశు సువార్త నమ్మిన వారిని బాప్తిసం ఇమ్మన్నావయ్యా, నీ శిష్యులుగా చేయమన్నా. ఇంకా సువార్త ఎరగిన వారు ఎన్నోకి ముందున్నారు. మా ఇంటిల్లో, మా గృహాల్లో మాకే తెలిసిన వారు, మేము ఎరిగిన వారు ఎంతోమంది నీ ప్రేమను, నువ్వు చేసిన త్యాగమును ఎరగిన వారు బోర్డు ముందున్నారయ్యా. కనికరించిన ఆయన కృప చూపించాయ్యా. దేవా, ఈ మాటలు వింటున్నా నేను నీ బిడ్డలను నేను దర్శించు, వారిని స్పందించిన ఆయన, వారిని ముట్టయ్యా. ఒక తీర్మానం చేసి ఇంకొన్ని రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, నీ శిష్యులుగా లేని వారు నాయన, వారి జీవితంలో నీకు సమర్పించుకుంటానికి ఒక లోతైన మార్పు కలిగి నిన్ను వెంబడిస్తానికి ఈ ఈస్టర్ తర్వాత నీకోసం బ్రతుకుతానికి మాకు అనుగ్రహించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి గమనించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ కానీ, మీరు వాయిస్ మెయిల్ కానీ, కాల్ కానీ చేయొచ్చు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేనే రెస్పాన్స్ ఇస్తాను. వాయిస్ మెయిల్ కానీ, వాట్సాప్ చేస్తే కానీ, కాల్ చేస్తే మేము ఎదుగుతాం. సో మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఒక ముఖ్యమైన గమనిక, రేపు సండే సర్వీస్ ఉంది. దయచేసి ఆ ఫ్లెక్స్ ఉందండి మీ దగ్గర.
సండే సర్వీస్ ఉందండి, దయచేసి గమనించండి. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే మీరు వ్యక్తిగతంగా వచ్చి కలిసి ప్రార్థన చేయించుకొని ఆశిస్తే, మరి మీరు దేవుని చిత్తం తెలుసుకొని ఆశిస్తే దయచేసి గమనించండి. ఆ స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నెంబర్, మీరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు హైదరాబాద్లో మేము జరిగించే R3 బ్యాంక్వెట్ హాల్ అండి. అది హాల్ మేము రెంట్కి తీసుకొని మనం ఆరాధన పెడుతున్నాం. ఇంచుమించు ప్రతి వారము షేక్పేట్లో ఉంది, టోలీ చౌకీ గచ్చిబౌలి మధ్యలో మెయిన్ రోడ్లోనే ఉంది హాలు. దయచేసి మీరు మీ కుటుంబం రండి, దేవుని దీవెన పొందండి. మరి ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గొప్పలిపి మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు పరిచర్లో వాడుతున్నాం. మరి మీరు ఈ పరిచర్య ద్వారంగా ఆశీర్వదించబడి ఉంటే మీరు కూడా పాల్గొందాలని ఆశిస్తే ఆ 2 వివరాలు మీరు ఉపయోగించుకోవచ్చు. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.